హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిట్టి లాగ్స్. మరి ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 1 కేజీ చేపను తీసుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఫిష్ కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇలా ఆనియన్స్ని రోట్లో దంచుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇది మామూలుగా ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఆనియన్స్ దంచుకొని వేసుకుంటే చేపల పులుసుకు మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే చూపించిన విధంగా 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా లైట్గా ఫ్రై అవనిద్దాము. 2 కరివేపాకు రెమ్మలు, ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. తగినంత ఉప్పు వేస్తున్నానండి, కళ్ళు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. నేను 3 స్పూన్స్ వేసాను కారం. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను. ముందు నేను వాటర్ వేసుకోవట్లేదండి. ఇలా చింతపండు పులుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చేపల కర్రీకి. ఇలా గట్టి అనేది పెట్టకుండా మనం ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు లైట్గా ఫ్రై అవనిచ్చి రోట్లో వేసుకుని దంచుకుందాం. నేను ఎక్కడ కూడా మిక్సీ అనేది పట్టలేదండి. అల్లం పేస్ట్ కానీ, మసాలా కానీ, ఆనియన్స్ కానీ ప్రతిదీ నేను రోట్లో వేసుకొని దంచుకొని వేసుకున్నాను. ఇలా ఫిష్ కర్రీ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఫైనల్ డిష్గా మనం ఇలా దంచుకున్న మసాలాని వేసుకొని తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఒకసారి ఇలా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా మనం దంచుకున్నది వేసుకున్నాం.